హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి తెలుగు వ్లాగ్స్ ఇన్ యూఏఈ. ఇవాళ వచ్చేసి మీకు నేను దుబాయ్లో చూడదగ్గ ఒక ప్లేస్ అండి, పామ్ జుమేరా చూపించబోతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళేదే పామ్ జుమేరాకి. మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయామండి. ఇది మెట్రో స్టేషన్. ఈ ట్రైన్ ద్వారానే మనం అక్కడికి చేరుకుంటాం అనమాట. ఇంకా ట్రైన్ రావడానికి మనం టికెట్స్ తీసుకోవాలి. ముందే టికెట్స్ తీసుకున్నాము. ఒక 15 మినిట్స్, ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ట్రైన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. అందుకు అంతవరకు వెయిట్ చేయడం ఎక్కడ ఈ పిల్ల పిచాచులతో అని చెప్పేసి కిందికి వెళ్ళామన్నమాట. కిందికి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి టైము తర్వాత ట్రైన్ వచ్చాక మళ్ళీ రిటర్న్ వచ్చాము మనము. తర్వాత మనం పామ్ జుమేరా మొత్తం మీకు క్లియర్గా నేను చూపిస్తానండి. నాతో పాటు మీరు కూడా వాచ్ చేసేయండి. దీంట్లో కొన్ని కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట, అక్కడ ఎలా ఉంటుంది ఏమి అనేసి. మా పిల్లలైతే ఇప్పుడు కాసేపు ఆడుకుంటూ ఉన్నారు. ట్రైన్ రావడానికి టైం ఉంది కదా అని చెప్పేసి, ట్రైన్ వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి మా పిల్లలైతే ఇద్దరు అల్లరి అంటే అల్లరి కాదండి, చాలా అల్లరి చేస్తున్నారు. వీళ్ళని పట్టుకోవడమే మాకు చాలా కష్టం అనిపించింది. ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళని పట్టుకోవడానికే మాకు చాలా టైం పడుతుంది. అసలు ఒక చోట ఉండరు, అటు ఇటు పరిగెడుతూనే ఉంటారు. మెయిన్ మా పాప అస్సలు ఒక చోట ఉండదు. ఇప్పుడైతే మనకి ట్రైన్ వచ్చేసిందండి, ట్రైన్ కోసం వెళ్తున్నాము. ట్రైన్ ఆల్రెడీ వచ్చి ఆగి ఉంది. మనమైతే ఇప్పుడు ఎక్కేద్దామండి. మా పిల్లలు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మనము ట్రైన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి కిందికి చూడండి. ఇక్కడ నుంచే వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది, పైనుంచి కిందికి అనమాట. ఇది పైన ట్రైన్ అనేది పైన వెళ్తుంది. మనము చూడాలనుకున్న ప్లేస్ అవతల సైడ్ నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇదంతా మనం వెళ్ళే ప్లేస్ అనమాట. ఇప్పుడైతే దిగేసాము, ఆల్రెడీ వచ్చేసింది. అక్కడి నుంచి ఇక్కడికి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటుందా, అంతేనండి. ఇక్కడి నుంచి ఇదే అండి అంటారు. ఇక్కడి నుంచి మనము కిందికి వెళ్తే ఆ వ్యూ అంతా కనిపిస్తుంది బాగా. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. నేను నైట్ వ్యూ అంత క్యాప్చర్ చేయలేకపోయాను, కాస్త మాత్రమే తీసాను. ఇప్పుడు మేము వచ్చింది ఈవినింగ్ 5 o'clock. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అక్కడి నుంచి చూస్తాం కదా, అది పెద్ద హోటల్ అనమాట. అంటే ఫారినర్స్ అలా వస్తారు కదా, వాళ్ళంతా అక్కడే దిగుతారంట. మనకైతే తెలియదు, చాలా మంది దాంట్లో దిగుతారంట. అది పెద్ద హోటల్ అంట. ఈ కిందంతా చాలా పిల్లలకి గేమ్ స్టేషన్స్ అంట చాలా ఉన్నాయండి. తర్వాత బీచ్ కూడా ఉంది. ఈ ఈ మెట్రో ట్రైన్ రూట్ అండి ఇది. అక్కడి నుంచి ఇక్కడికి దాంట్లో మనం వచ్చాం అనమాట ఇందాక. ఇక్కడి నుంచి చూస్తే మీకు వ్యూ మొత్తం కనిపిస్తుందండి, అటువైపు ఇటువైపు అంతా. ఇదంతా చూడండి, ఇంకా చాలా ఉంది చూడాలనుకుంటే. ఇది నైట్ వ్యూలో వచ్చేసి చాలా మిడిల్లో వాటర్ ఫాల్ ఉంటుందండి, కలర్స్గా వస్తుంది. అది కూడా మీకు నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, అది కూడా మీకు చూడండి, మిస్ అవ్వకండి. అది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పిల్లలకి చాలా ఫ్రీగా ఆడుకోవడానికి. తర్వాత ఇక్కడ చాలా ఉన్నాయి. మా పాప అయితే ఐస్ క్రీమ్ చూడగానే పరిగెడుతూ వెళ్ళిపోయింది. ఫస్ట్ పిల్లలకి ఏది కనిపించకపోయినా ఐస్ క్రీమ్ కనిపిస్తే కాస్త కూడా ఆగరు కదా, అలాగే మా పాప కూడా క్షణం కూడా ఆగలేదు అనమాట. ఐస్ క్రీమ్ చూడగానే పరిగెత్తేసింది. తన కోసం వాళ్ళ నాన్న కూడా వెనక్కి వెళ్ళాడు, ఐస్ క్రీమ్ తీసుకుంటుంది తను. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ ఒక్కోటి 15 dirhams. మన ఇండియా కరెన్సీ అబుదాబి dirhams అంటారు. 15 dirhams ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి. అంటే క్వాంటిటీని బట్టి పెడతారనమాట. మా పిల్లలకి తీసుకుంది అయితే 15 dirhams, ఒకటి 300 రూపాయలు అనమాట. ఇంకా తీసుకున్నాను, హ్యాపీగా తింటూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మేము కొంచెం అలా తిరిగామన్నమాట. తర్వాత ఇక్కడ మా పిల్లలు ఈ బస్సు ఎక్కడానికి ఫాస్ట్గా వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. ఇది వచ్చేసి దాని కాస్ట్ వచ్చేసి ఒకరికి 30 dirhams అండి. 30 dirhams అంటే 600 రూపాయలు.
అలాగే ఇద్దరికి కలిపి 1200 రూపాయలు అయిందనమాట. ఇద్దరు ఎక్కారు. ఇద్దరు వాళ్ళు మళ్ళీ మనకి 3 రౌండ్స్ 2 రౌండ్స్ వేస్తారో అంత ఐడియా లేదు. ఫస్ట్ టైం ఎక్కించాం మేము కూడా. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఫాస్ట్గా ఎక్కేసి బెల్ట్ కూడా పెట్టేసుకున్నాడు మా బాబు అయితే. ఫుల్ హ్యాపీ వాళ్ళిద్దరు. నన్ను కూడా ఎక్కమంటే నేను ఎక్కనన్నాను. పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా. ఇది చూడండి నైట్ వ్యూ అండి. మధ్యలో కొన్ని మధ్యలో కాస్త అంత తీయలేదు, మరీ మీకు బోర్ కొట్టేస్తుందని చూపిస్తే బోర్ కూడా అనిపిస్తుంది కదా, అందుకని తీయలేదనమాట. ఇది వచ్చేసి నైట్ వ్యూ అండి. 7:00 ఇది ఒక క్లిప్ ఉంటే నేను రీల్ చేశానమాట, అది క్లిప్ యాడ్ చేశాను. ఇది 6:00 ఆ టైంలో ఉంటుంది. ఇది కొంచెం వెళ్తురు ఉన్న టైంలో తీశాను. తర్వాత మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాను. నైట్ వ్యూలో కూడా చాలా బాగుంది అసలు, అదైతే మిస్ అవ్వకండి. ఫుల్ ఎంజాయ్ చేసామండి అసలు. ఈ వాటర్ ఫాల్లో మ్యూజిక్ రావడం కానీ, తర్వాత కలర్స్ వాటర్స్ రావడం కానీ చాలా బాగుంది. ఇది కూడా ఒక చూడదగ్గ ప్లేస్ అనిపించింది. చూడండి బ్లాక్ కలర్. ఓకే అండి, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.